ఒక విషయం అయిపోయినాకనా అంతా ఇదే కాదు. ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులు ఇవాళ అక్కడ చూస్తే మా అన్నలాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ గంట సేపు చదువుకొని వాళ్ళ పిల్లల కాడికి వాళ్ళ కుటుంబాల దగ్గర పోతారు. డిఎస్సి ఉంది, 46 జీవోతోటే నోటిఫికేషన్ వస్తుందని ఎస్ఐపిసి వాళ్ళు ఇప్పుడు అంటున్నారు. ఆ రోజు మేము అనుకోలేదు 46 జీవో అనేది చాలా సులువు, రద్దు అవుతుందని మేము అనుకున్నాం కాంగ్రెస్ వాళ్ళం. కానీ దానికి 371D అనేటటువంటి ఆర్టికల్ ప్రొవిజన్ అనేది అడ్డుంది. 46 జీవోని రద్దు చేయడం మా వల్ల కాదని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇప్పుడు ముంచిర్రు. మరి దాని గురించి ఏంది, డిఎస్సి గురించి ఏంది, హాస్టల్ వార్డెన్ల గురించి ఏంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ నోటిఫై అయినటువంటి నోటిఫికేషన్స్ ఆగిపోయినాయి. నిన్నటి మొన్నటి వరకు జీపీఓ మాకు వస్తుంది అని చెప్పి అసలు జీపీఓ 5,000 మందికి క్లస్టర్స్ ఇచ్చేసి 11,000 పోస్టులు ఇచ్చిర్రు. ఇక జీపీఓ వాళ్ళు ఇప్పుడు ఏం లేవు, మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడే వస్తాయి. వాళ్ళని అన్నిటికీ ఒక్కొక్కరికి ఒక విలేజ్కి ఇస్తారు, మళ్ళీ 6,000 పోస్టులు అప్పుడు ఇస్తారన్న. చాలా సమస్యలు ఉన్నాయి. పిల్లలు ఈడ అన్నాలు అనేటటువంటి తినలేకపోతున్నారు. దయచేసి ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు ఈ భోజనాల గురించి కూడా ఆలోచించి ఏదన్నా సేవా సంస్థలతోటి వాళ్ళతోటి వచ్చేసి ఒక న్యూట్రిషియస్ ఫుడ్ని ఇవ్వరన్నా. చాలా మందికి అపెండిసైటిస్ వస్తుంది, ఆరోగ్యం బాగాలేక కూర్చొని లేవలేకపోతున్నారు. అందరికీ కూడా స్టమక్ సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వాటర్ కూడా హైజీనిక్గా లేవు, చాలా పొల్యూటెడ్. ఎందుకంటే ఈ వర్షాకాలానికి మనకు ఉండేటటువంటి మురుగునీరు అవి కలుస్తున్నాయి, ఈకోలై ఫామ్ అవుతుంది, క్లాస్ట్రిడియం బ్యాక్టీరియా వస్తుంది, ఫుడ్ పాయిజన్స్ కూడా అవుతున్నాయి. ఇలాంటి ఎమ్యూనిటీస్ గురించి కూడా మీరు ఆలోచించాలి. ఈ నోటిఫికేషన్స్ అన్నిటి గురించి కూడా ఈ ప్రభుత్వం పైన ఏదో ఒక కార్యాచరణను ప్రకటించి ప్రతిపక్షాలు ఈ ప్రతి పార్టీ ఒక్కొక్క రకమైనటువంటి ప్రోగ్రాం తీసుకుంటే మా నిరుద్యోగులుగా మీకు అందరికీ మా మద్దతు, సంపూర్ణ మద్దతు ఉంటుందన్న. ఇంకోటనా గత ప్రభుత్వము చేసినటువంటి సిట్టింగ్ పేరు ఏం చేసింది, కాళేశ్వరం మీద సిబిఐ కేసారు కదా, మళ్ళీ సిట్టింగ్ దీని మీద చేయొచ్చు కదా. ఏం చేస్తారు అంటే పేపర్లు అమ్ముకునేదే వాళ్ళు, ఎగ్జామ్ ఏమో నామమాత్రంగా పెట్టి మమ్మల్ని బలి చేస్తారు వీళ్ళు. కాబట్టి ఆ సిట్టింగ్ రెడిపోయింది ఇప్పుడు దాకా. ఆ సిట్టింగ్ ఎక్కడ దాకా ఉంది, అసలు ఏమైంది, ఆ సిలబస్ కమిటీ ఏది, అసలు ఏ సమస్యలు పట్టుకుంటా. గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్ మేము ఇచ్చినా చెప్పుకుంటూ ఇలా పబ్బాలు కట్టుకుంటూ పోతారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అద్దంకి దగ్గర వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా డిప్యూటీ సీఎంతో మాట్లాడిపిస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి మారలేరు, వట్టి గారలేరు, ఎక్కడికి ఎవరు పోయి అర్థం కాలేదు. ఎందుకంటే వీళ్ళందరూ ఎంతసేపు మమ్మల్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు కానీ మా సమస్యల మీద కానీ మా బాధల మీద కానీ ఏ మాత్రం అవగాహన లేదు వీళ్ళకు. ఇలా ఏం అడుగుతున్నాం మేము, మా నోటిఫికేషన్లు మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన నోటిఫికేషన్లు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి, ఎవరు దొంగలిచ్చిర్రు? మరి కొండసుర వాళ్ళ అన్న కొడుకు దొంగలిచ్చిండా, శ్రీధర్బాబు వాళ్ళ దొంగలు ఇచ్చిరా, ఆడిపోయిన ఉద్యోగాలు ఇలా ఎడిపోయినాయి. ఇలా బిస్వాల్ కమిటీ 186 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు, అయ్యి ఎక్కడ పోయింది? ఆ కమిటీని పెట్టి ఇలా మళ్ళీ శాంతకుమారికి పెట్టి ఇలా ప్రతిరోజు పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇలా నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఓకే అన్న ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు మహిళల కోసం ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. మేము ఒకటే డిమాండ్, మీరు ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే నిరుద్యోగుల తరపు నుంచి గత ప్రభుత్వం టీఆర్ఎస్ 2 సార్లు గ్రూప్ 1 వాళ్ళు చేసిన పేపర్లు అమ్ముకోవడం వల్ల 2 సార్లు క్యాన్సిల్ అయింది. అప్పుడు మమ్మల్ని దెబ్బతీసారు. ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చి వారి జాబులు అమ్ముకుండు. అంటే వీళ్ళు అంత దొంగలేరు. ఇవాళ మీరు బీజేపీ తరపున వచ్చారు, మీ బీజేపీ వాటికి చిత్తశుద్ధి ఉంటే ఈ గ్రూప్ 1 సంబంధించిన కేసు సిబిఐ తోటి ఎంక్వైరీ చేయండి. అప్పుడు మేము అందరం ఆన్సర్ చేస్తాం. అదొక ప్రధాన డిమాండ్. ఇప్పుడు ఈ దేశ చరిత్రలోని గ్రూప్ 1కి 2 హాల్ టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అంటే ఇలా కాంగ్రెస్ని టీఆర్ఎస్ నమ్మే ప్రసక్తే లేదు. కొద్ది గొప్ప మీ మీద మాకు సానుకూలంగా మాకు నమ్మకం ఉంది, మీరు వచ్చిర్రు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మీరు మా తరపున ఫైట్ చేస్తే, ఎవరైతే మా నిరుద్యోగులకి విద్యార్థుల తరపున ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళని మేము ఎత్తుకొని గజమాలతో స్వాగతిస్తాం. అదేవిధంగా జీపీఓ పోస్టులు వాడు 2 సార్లు రాస్తున్న ఎగ్జామ్ పనికిరాడనే మీరే ఎగ్జామ్ పెట్టి పనికి ఇంకా దగ్గర 6,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ 6,000 పోస్టులు కూడా ఇన్ఛార్జ్ ప్రాబ్లం, ఒక్కొక్కరికి జీపీఓకి 3 గ్రామాలు అప్పచెప్తున్నారు. అంటే మీరు ఏ సాంకేతిక ఇస్తారు? ఇంత గొప్పగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని అది మాకు కాకుండా మా నోట్లో మన్ను కొట్టిర్రు. అంటే మీకు దేని మీద ఉంది అసలు మీకు అవగాహన? మీరు వచ్చిర్రు, మీరైనా దీని మీద మా డిమాండ్ ఏంటంటే దాన్ని రద్దు చేసిన తర్వాతనే మీరు మాకు ఎగ్జామ్ పెట్టాలి పాత పద్ధతుల్లోనే. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి అన్యాయం జరుగుతుంది. ఇది మీరు కొద్దిగా ఇలా హైకోర్టు ఇచ్చిన తీర్పు మీరు పనికిరారా బాబు అని చెప్పింది. అంటే మీకు చెంప చల్లు అనిపించింది. ఇంకో 2 చెంప చల్లు అంటే మీరు ఇక జీవితంలో కూడా మీరు అధికారం రాకు. ఇలా ఉదాహరణకు చూస్తుంటే అస్సాం రాష్ట్రంలో నిరుద్యోగుల పార్టీ పెట్టుకున్న ఇలా వాళ్ళే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రం పరిపాలన చేసారు. అదేవిధంగా మేము ముందుకు కూడా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా రాష్ట్ర పరిపాలన కూడా విధించే స్థాయికి కూడా మేము అందరం ఫైట్ చేస్తాం. మా ఒకటే డిమాండ్, మీరైనా ఫైట్ చేసి మీరు మా తరపున నిలబడాలని మేము విన్నపం చేస్తాం. అన్న ఇంకోటి 40 రోజుల క్రితం ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీలో
హలో అన్న 40 రోజుల క్రితం ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఇదే ప్లేస్ లో అద్దంకి దయాకర్ వచ్చారు. ఏమైంది మీ హామీ? సీఎం నిరుద్యోగులకు అన్న ఒక్క నిమిషం, నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారు. ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా 40 రోజుల క్రితం అద్దంకి దయాకర్ వచ్చారు. వారం రోజుల్లోనే సీఎం తోటి మీ నిరుద్యోగులతో మీటింగ్ పెడతా అని చెప్పారు. మేము రోజు అప్పుడప్పుడు ఏమైందన్న 40 డేస్ అవుతుంది, ఇప్పటి వరకు జాడ పత్తలేదు. ఫోన్ చేస్తే ఇంకా నడుస్తుందని అంటున్నారే తప్ప ఏంది లేదు. మా నిరుద్యోగుల వల్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. కాంగ్రెస్ ప్రభుత్వము మా నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేకుంటే ఏ ఎన్నికలో కాదు, మీరు సర్పంచ్లుగా కూడా గెలవరు. మీ ఎమ్మెల్యేలను మేము మా నిరుద్యోగుల వల్ల గెలిపించినాము. ఎమ్మెల్యేలను గవర్నమెంట్ తీసుకొచ్చాం ఓన్లీ 2% తేడా వల్ల, అది కూడా మా నిరుద్యోగుల వల్లనే. ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఖచ్చితంగా వేయాలి. 29 జీవోను రద్దు చేయాలి. అవసరమైతే గ్రూప్ 1 ఫిలిమ్స్ ను మళ్ళీ మొదటి నుంచి పెట్టాల్సిన అవసరమని మేము డిమాండ్ చేస్తున్నాం నిరుద్యోగులము.